నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, అలాగే ఆ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మొత్తం సంవత్సరం అంతా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు మనం పరిశీలించినట్లయితే 2025 సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి గురువు, శని, రాహువు బలంగా ఉండటం వల్ల రాజయోగం పొందేటటువంటి అవకాశం ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. జీవితంలో పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. సాంఘికంగా రాజకీయాల్లో ఉన్నత స్థితిలో ఉండే యోగం కనిపిస్తోంది. గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు. నూతన గృహ నిర్మాణం చేస్తారు, లేదా ఇల్లు కట్టుకునే యోగం ఉంది, లేదా ఇల్లు కొనుక్కునే యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి వాహన ప్రాప్తి యోగం ఉంది. మంచి కారు కొనుక్కునే యోగం, లేదా బ్రహ్మాండమైన బండి కొనుక్కునే యోగం కనిపిస్తోంది. మీలో ప్రతిభకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. మీ టాలెంట్ అందరూ గుర్తిస్తారు. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు. మీ స్వశక్తితో పాటు గ్రహబలం మీకు పూర్తిగా యోగిస్తోంది. దైవబలం మీకు తోడుగా ఉంది. జీవితం ఆనందంగా ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా 2025లో ముందుకు సాగగలుగుతారు. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ, ధనుసు రాశి వాళ్ళకి 2025లో మంచి ఉపశమనం కనిపిస్తుంది. ఆ వ్యాధుల తీవ్రత నుంచి బయటపడతారు. అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ వృత్తిలో జీవించే వాళ్ళకైనా సరే ధనుసు రాశి వాళ్ళకి 2025 సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు వచ్చే యోగం ఉంది. చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు. మీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలో కూడా పైచేయి సాధించగలుగుతారు. ఎంతటి వారినైనా సరే మీ వాక్ చాతుర్యంతో ఆకట్టుకోగలుగుతారు. మీ చాతుర్యంతో ఎవరినైనా సరే మీ వైపు లాక్కొని మీకు కావలసినటువంటి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఏ పని తలపెట్టినా సరే ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా 2025 సంవత్సరంలో దిగ్విజయంగా ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. మీ పరిస్థితులు బాగుండటం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ మీ మీద విపరీతమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంత అద్భుతంగా ధనుసు రాశి వాళ్ళు 2025లో రాజయోగాన్ని అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఒక్కొక్క రంగం వాళ్ళకి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే 2025 సంవత్సరంలో ఉద్యోగ రంగం తీసుకుంటే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సంవత్సరం మొత్తం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్ తో కూడిన ట్రాన్స్ఫర్స్ వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. మీ కష్టానికి రికగ్నైజేషన్ ఉంటుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. మీకు ఎప్పుడూ కూడా పై అధికారులు అనుకూలంగానే సంవత్సరం మొత్తం ఉంటారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళైతే యజమానుల మన్ననలు పొంది మంచి జీతాలు పొందుతారు. వాళ్ళ ప్యాకేజ్ పెరుగుతుంది, వాళ్ళ హోదా కంపెనీలో పెరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో చేసే వాళ్ళు మంచి హైక్కి వేరే ఆర్గనైజేషన్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది. ఈ రెండు యోగాలు ధనుసు రాశి ఉద్యోగస్తులకి 2025లో కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకైతే చాలా టాప్ ప్యాకేజెస్ వచ్చే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే కార్మికులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. జీతభత్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకైతే ధనుసు రాశి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగిన ఉద్యోగం లభించే యోగం ఉంది. స్థిరత్వం కూడా ఉంటుంది. టెంపరీ జాబ్ చేసే ధనుసు రాశి వాళ్ళు 2025లో పర్మనెంట్ జాబ్ పొందే యోగం కూడా కనిపిస్తోంది. కాబట్టి 2025లో ఉద్యోగ రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి తిరుగుండదు. ఏది పట్టుకున్నా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక రాజకీయ రంగం తీసుకుంటే 2025లో రాజకీయ రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి మహోన్నతంగా ఉంటుంది. ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. అందరి చేత కీర్తించబడతారు. అధిష్టాన వర్గం కూడా మీ సేవలు గుర్తిస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి అయితే లభించి తీరుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ప్రభుత్వంలో పదవి పొంది అధికారం దక్కించుకోవటం వల్ల అందరూ మీకు అనుచరులుగా మారిపోతారు. ధనం మాత్రం ఖర్చు అవుతుంది. ధనం ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఈ సంవత్సరం ప్రత్యర్థులను మీరు చిత్తుగా ఓడిస్తారు. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు. మీకే విజయం లభిస్తుంది. అన్ని విధాల లాభాలు చేకూరుతాయి. సౌఖ్యం లభిస్తుంది. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకు కూడా 2025 సంవత్సరంలో తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఇక కళారంగం విషయానికి వస్తే 2025 సంవత్సరంలో ధనుస్సు రాశి కళాకారులకు గురుబలం చాలా అద్భుతంగా ఉంది. గురుబలం ఉన్నప్పుడు టీవీ రంగం, సినిమా రంగం, ఈ రంగాల్లో గాయని గాయకులకు కానీ, రచయితలకు కానీ, దర్శకులకు కానీ, టెక్నీషియన్స్ కానీ చాలా లాభదాయకంగా ఉంటుంది. అనేక విజయాలు లభించటం వల్ల నూతన అవకాశాలు విరివిగా వస్తూ ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ధనుసు రాశి వాళ్ళు సినిమా రంగం, టీవీ రంగంలోకి వస్తే కళారంగంలో, ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. అవార్డులు, రివార్డులు పొందే యోగం కూడా ధనుసు రాశి కళాకారులకు కనిపిస్తోంది. నూతన గృహాలు లభిస్తాయి. సంఘంలో మీ పరపతి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి. జీవన సౌఖ్యం లభిస్తుంది. కాబట్టి 2025 సంవత్సరంలో ధనుస్సు రాశి కళాకారులకు తిరుగుండదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వ్యాపార రంగం తీసుకుంటే 2025లో ధనుస్సు రాశి వ్యాపారస్తులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. హోల్సేల్ వ్యాపారం, రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. మంచి టర్న్ ఓవర్ ఉంటుంది. ఎక్సలెంట్ టర్న్ ఓవర్తో విశేషమైన లాభాలు వ్యాపార రంగంలో పొందుతారు. జాయింట్ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవాలంటే 2025లో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోండి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా మనీ వసూలు అవుతుంది. ఫైనాన్స్ బిజినెస్ ఎక్సలెంట్ గా ఉంటుంది. షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత వైబ్రేషన్ ఉన్నా కూడా అనుకూల ఫలితాలే వస్తే దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. బిల్డింగ్ నిర్మాణ వ్యాపారులకు కూడా లాభాలే కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో కొత్త కొత్త డీల్స్ వస్తాయి. విపరీతమైన లాభాలు వస్తాయి. ఉన్నటువంటి స్పార్క్ రైజ్ అనేది రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి, అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేట్ వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి కూడా 2025లో విపరీతమైన లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టుదారులకి చాలా అద్భుతంగా ఉంటుంది. రైస్ మిల్లర్లకు కూడా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. వాళ్ళకు కూడా విపరీతమైన లాభాలు వస్తాయి. కాంట్రాక్టర్లకైతే కొత్త కొత్త కాంట్రాక్టులు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హోటల్ వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉంటాయి. కిరాణా వ్యాపారంలో చిరు వ్యాపారులకు అనుకూల వాతావరణం ఉండి బాగా లాభాలు వస్తాయి. అంటే వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి 2025లో తిరుగుండదు. బ్రహ్మాండమైనటువంటి వ్యాపార యోగం కనిపిస్తోంది. వ్యాపార వృద్ధి కనిపిస్తోంది. వ్యాపారం ఊహించిన దానికంటే చాలా బాగా జరుగుతుంది. ధనుసు రాశి వ్యాపారస్తులకి 2025లో అపజయం అనేది ఉండదు. అన్ని రకాలుగా లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఇక విద్యారంగం విషయానికి వస్తే 2025లో ధనుసు రాశి విద్యార్థులకు గురుబలం చాలా అద్భుతంగా ఉంది. చదువు మీద శ్రద్ధ చూపిస్తారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇతర వ్యాపకాలు ఉండవు. దృష్టి పక్కకి వెళ్ళదు. పోటీ పడి మరీ చదువుతారు. బాగా పోటీతో చదివి బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. మెడికల్, ఇంజనీరింగ్, లా సెట్, ఐసెట్, బిఈడి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే బ్రహ్మాండమైన ర్యాంకులు కొట్టే యోగం ధనుసు రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కనిపిస్తోంది. అలాగే కావలసిన చోట, కావలసిన కాలేజీల్లో సీట్లు పొందే యోగం కూడా ధనుసు రాశి విద్యార్థులకు ఉంది. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనే యోగం కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అబ్రాడ్ కళ ధనుసు రాశి విద్యార్థులకు నెరవేరి అబ్రాడ్ వెళ్ళి చదువుకోగలుగుతారు. అలాగే క్రీడాకారులు కూడా మంచి విజయాలు పొందగలుగుతారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జట్లలో స్థానం పొంది సంఘంలో ఉన్నత స్థితి, గౌరవ మర్యాదలు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే ధనుసు రాశి విద్యార్థులకి, క్రీడాకారులకి 2025లో బంగారు భవిష్యత్తు ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ధనుసు రాశి వ్యవసాయదారుల విషయానికి వస్తే ధనుసు రాశి వ్యవసాయదారులకి ఈ సంవత్సరం 2 పంటలు బాగా ఫలిస్తాయి. దిగుబడి అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. క్రితం సంవత్సరం ఉన్న అప్పులన్నీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా తీర్చివేయగలుగుతారు. కౌలుదారులకు లాభాలే లాభాలని చెప్పుకోవాలి. చేపల చెరువు, రొయ్యల చెరువు చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి. సీ ఫుడ్ బిజినెస్ లో లక్షలు సంపాదించగలుగుతారు. పౌల్ట్రీలో ఉన్న వాళ్ళకి లాభాలే లాభాలని చెప్పాలి. పౌల్ట్రీ రంగం అంత అద్భుతంగా ఉంది. గృహంలో వ్యవసాయదారులు వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. వాణిజ్య పంటలకు విపరీతమైన లాభాలు వస్తాయి. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా 2025లో
ధనుస్సు రాశి స్త్రీలకు సంవత్సర ఫలితం పరిశీలిస్తే ధనుస్సు రాశి స్త్రీలకు 2025 మహోన్నతంగా ఉంటుంది. ఊహించిన దానికంటే 10 రెట్లు అద్భుతంగా ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువర్గంలో కూడా మీ మాటకు విలువ, గుర్తింపు పెరుగుతాయి. మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవభావం కలుగుతుంది. ధనుసు రాశి స్త్రీలకు అందరూ నమస్కరిస్తారు. ఆర్థికంగా బాగా బలపడతారు. మీ పేరుతో స్థిరాస్తులు కొనే యోగం కూడా ధనుసు రాశి స్త్రీలకు కనిపిస్తుంది. బంగారు వస్తువులు కొంటారు. బంగారు ఆభరణాలు విపరీతంగా కొంటారు. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి అధికారుల మన్నన ఉంటుంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ ఉంటుంది. కావాల్సిన చోటికి మంచి హైకుతో, మంచి ఇంక్రిమెంట్తో మంచి ట్రాన్స్ఫర్ అనేటటువంటిది ధనుస్సు రాశి ఉద్యోగం చేసే ఆడవాళ్లకు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంది. అలాగే వివాహం కానటువంటి ధనుస్సు రాశి కన్యలకు ఈ సంవత్సరం చక్కగా పెళ్లిళ్ళు నిశ్చయమవుతాయి. మనసుకు నచ్చిన వాళ్ళతో పెళ్ళయ్యే యోగానికి కూడా బలం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రేమాభిమానాలు పెరుగుతాయి. దంపతులు ఎవరైనా విడిపోయి ఉంటే ధనుస్సు రాశి వాళ్ళ క్రితం సంవత్సరం, ఈ సంవత్సరం ఆ దంపతులు కలిసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఉంది. అబ్బాయి పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జీవనం హాయిగా సుఖంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ధనుసు రాశి స్త్రీలకి ఈ సంవత్సరం చాలా మహోన్నతం. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. మట్టి పట్టుకుంటే బంగారంలా ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే ధనుస్సు రాశి స్త్రీ పురుషులకి చాలా సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి యోగదాయకమైన సంవత్సరంగా 2025 చెప్పుకోవచ్చు. మీ మేధస్సుకు తోడు గ్రహ బలం సహకరిస్తోంది. దైవ బలం సహకరిస్తోంది. దానివల్ల అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా మిగిలిన గ్రహాల విశేషమైన బల ప్రభావం వల్ల సంవత్సరం అంతా జీవితం హాయిగా, ఆనందంగా, సుఖంగా సాగిపోతూ ఉంటుంది. దానివల్ల కనుదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది. అలాంటివి తగలకుండా ఉండాలంటే ఓంకార స్వస్తిక్ త్రిశూలము వెండితో చేసినది దాని మెడలో లాకెట్లా ధరిస్తే చాలా మంచిది. ఎప్పుడైనా పనులు ఆటంకం అవుతూ ఉంటే సర్వజయకర విజయ సిద్ధి లాకెట్, సక్సెస్ లాకెట్ వెండితో చేయించి ధరిస్తే మంచిది. ఓంకార స్వస్తిక్ త్రిశూలం కానీ, సక్సెస్ లాకెట్ కానీ మీకు కావాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని సంప్రదించినట్లయితే కొరియర్లో మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 2025 సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళు శనివారం, మంగళవారం నియమాలు పాటిస్తే చాలా మంచిది. అంటే శనివారము, మంగళవారం ఉపవాసం ఉంటే మంచిది. అలాగే వీలైనప్పుడు ఒక్కసారి శివాలయంలో, శ్రీశైలంలో పూజ చేయించుకోండి. శ్రీశైలం వెళ్ళి శివాలయంలో అంటే అక్కడ శివుణ్ణి దర్శనం చేసుకుని అక్కడ పూజ చేయించుకుని రండి. నెలకు ఒకసారి మీ ఇంటి దగ్గర శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అప్పుడు ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి ఇవన్నీ తొలగిపోతే పనులు కూడా చాలా సులభంగా పూర్తవుతాయి. ఈ సంవత్సరం 2025 ధనుస్సు రాశి వాళ్ళకి మహా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేసే సంవత్సరంగా చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్ర పరంగా ఏ వ్యక్తికైనా సరే జాతక ఫలితం చెప్పేటప్పుడు 2 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి గ్రహచారం, 2 గోచారం. గ్రహచారము అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, పుట్టిన సమయము, పుట్టిన ఊరు ఉన్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి, ఈ జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల దశను బట్టి మీకు ఫలితం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అంటారు. అదేవిధంగా పుట్టినప్పుడు మీ జన్మ కుండలిలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని మీ జన్మ రాశి అంటారు. లేదా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి మీకు ఒక రాశి ఇస్తారు. దాన్ని నామరాశి అంటారు. ఇలా జన్మరాశిని బట్టి కానీ, నామరాశిని బట్టి కానీ మీ భవిష్యత్తు జాతక ఫలితం చెప్తే దాన్ని గోచారం అంటారు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము 2 పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితం చెప్పాలి. గ్రహచారము 50%, గోచారం 50% ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు గ్రహచారము అంటే జన్మ కుండలి 60%, గోచారం రాశి ఫలితం 40% ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు గ్రహచారం 40% ఫలితాలను చూపిస్తుంది. గోచారం రాశి ఫలితం 60% ఫలితాలను చూపిస్తుంది. కాబట్టి మీకు 2025 సంవత్సర ఫలితాలు అనేవి కేవలం గోచార ఫలితాలు. మీ పూర్తి జాతక ఫలితము. పూర్తిగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలంటే ఎవరైనా జ్యోతిష్కుల దగ్గర మీ జన్మ కుండలి ద్వారా జాతక ఫలితాన్ని కూడా తెలుసుకోండి. దానితో పాటుగా ఈ రాశి ఫలితాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణ జాతకము, సంపూర్ణ భవిష్యత్తు ఈ సంవత్సరం తెలుసుకోవచ్చు. కాబట్టి కేవలం రాశి ఫలితం చూసి
ఇబ్బంది ఉంటే భయపడటం, కేవలం రాశి ఫలితం చూసి పరమాద్భుతంగా ఉంటే అన్ని అద్భుతాలే జరుగుతాయి అనుకోవటం పొరపాటే అవుతుంది. అది కొంతవరకు పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి గోచార ఫలితం అనేది 40-50% పనిచేస్తుంది. దాని ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా 100% ఫలితాలు కనిపించాలంటే మాత్రం వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితము ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని అంశాలు మీకు తెలియజెప్పేటటువంటి మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ పనులు చేసినట్లయితే వాళ్ళకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో సంపూర్ణంగా విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.